అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి రాబోతున్నటువంటి మార్చ్ 2, 3 తేదీల్లో జరిగేదైతే ఇదేనండి. వీరు నిజంగా నక్క తోక తొక్కినట్లే. మరి తప్పకుండా వృశ్చిక రాశి వారు వారి జీవితంలో ఈ 3 రోజులు కూడా ఏం జరగబోతుంది, అలాగే వారికి సంబంధించినటువంటి శుభ అశుభ వార్తలు, అలాగే ఈ 3 రోజుల యొక్క దిన ఫలితాల గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వృశ్చిక రాశి వారి గురించి అయితే ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే మాదొక రిక్వెస్ట్ అండి, వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి. అలా చేయడం వల్ల వృశ్చిక రాశి వారికి ఈ యొక్క వీడియో అయితే తప్పకుండా షేర్ అవుతుంది. అయితే ఈ యొక్క రాశి వారికి కొన్ని దోషాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయండి. అయితే గురు అనుగ్రహం చాలా ఎక్కువగా పుష్కలంగా ఉంటుంది కాబట్టి వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. పట్టుకున్నదంతా కూడా బంగారంగా అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఏలినాటి శని ప్రభావం కూడా కనిపిస్తుందండి. మరి ఈ వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని అనేది పూర్తిగా కూడా తొలగిపోయి గురు అనుగ్రహం అయితే చాలా ఎక్కువగా కలగడానికి వీరు ఏం చేయాలనేది కూడా తెలుసుకుందాం. వీరికి పట్టిందల్లా కూడా ఈ 3 రోజులు బంగారం కాబోతుంది. అయితే వ్యాపార పరంగా చూసుకున్న, ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా అన్ని రకాలుగా వృశ్చిక రాశి వారికి అయితే చాలా అంటే చాలా లాభదాయకంగా ఉంటుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే చాలా మంచి మనస్తత్వం. అందరూ కూడా బాగుండాలి, అందులో మేము ఉండాలి అనే విధంగా ఉంటారు. చాలా మంచి మనస్తత్వంతో ఆలోచిస్తారు. అలాగే ఏదైనా అనుకుంటే వారు సాధించేంత వరకు నిద్రపోరండి. రాసుల వారందరితో పోల్చుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారు చాలా మంచి స్నేహానికి చాలా విలువతో ఉంటారు. అందరికీ కూడా, కుటుంబానికి కూడా చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. చాలా విలువగా చూసుకుంటారు ప్రతి ఒక్కరిని కూడా. అయితే కొన్ని రోజులుగా వృశ్చిక రాశి వారికి చాలా కష్టాలు అయితే ఎదురవుతున్నాయని చెప్పుకోవాలండి. వీరికి ఏ పని చేపట్టినా కూడా అన్నింటిలో కూడా అపజయాలే, నష్టాలే చవిచూస్తూ ఉన్నారు. దానివల్ల వీరు కొన్ని రోజుల నుండి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు అని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజుల్లో కూడా ఏం చేస్తే లాభం ఉంటుంది, వారికి అనుకూలించినటువంటి సమయంలో కూడా వీరు అనుకూలంగా మార్చుకునేటటువంటి విధంగా వీరు ఏం చెయ్యాలి అనే విషయాలు కూడా మనం అయితే తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారు అంటే ఈయన్ని ఎవరైతే పనికిరారు అని చెప్పి ఎవరైతే అన్నారో వారు కూడా శబాష్, ఇప్పుడు వీడు బాగా వీరికి బాగా మంచి పనులు చేస్తున్నాడు, మంచిగా కలిసి వస్తుంది, ఏది పట్టుకున్నా కూడా బంగారం అయిపోతుంది, వీరి టైం చాలా బాగున్నట్లుందే అని ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో వాడు కూడా నిన్ను పొగిడే విధంగా ఉంటుందన్నమాట. అదృష్టదాయకంగా ఈ 3 రోజులు మీకు కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఇంకా చాలా ముందు రోజుల్లో కూడా అంటే దైవానుగ్రహం అనేది కూడా వీరికి పుష్కలంగా కనిపిస్తుందండి. చాలామంది కూడా దైవానుగ్రహం కోసం వీరు ఎన్నో రకాలుగా పూజలు చేస్తారు, ఎన్నో రకాలుగా మొక్కులు మొక్కుతారు. కానీ వీరికి దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్ని పనులు చేసినా కూడా వీరు అంటే ఎంత కష్టపడినా కూడా ఆవగింజంత అదృష్టం అనేది మనిషికి తప్పకుండా ఉండాలి. ఏం చేసినా కూడా కలిసి వచ్చేలా ఉండాలి. ఆ ఆవగింజంత అదృష్టం ఎప్పుడు వస్తుంది? దైవబలం ఉన్నప్పుడు వస్తుంది. అలా వీరికి దైవబలం చాలా బాగా పుష్కలంగా ఉందని చెప్పుకోవాలి. అయితే వీరికి దైవబలం ఎక్కువగా ఉండడం వలన ఈ 3 రోజుల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే కొన్ని సమస్యలు కూడా వస్తాయండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి వస్తాయి కదా. అలా వచ్చిన తర్వాత మనం ధైర్యంగా ఉన్నామా లేదా, వాటిని ఎదుర్కొంటున్నామా లేదా అని చూసుకోవాలి. ఆ సమస్యల వలన చాలా బాధపడుతూ ఉన్నారు. వీరికి అలా జరగదు. ఎందుకంటే వీరికి ఏదైనా కానీ ముఖ్యంగా వారి మనసులో ఒకటి అనిపించిందంటే అది భగవంతుడు పంపినటువంటి సంకేతమేమో అనే విధంగా ఆలోచిస్తారు. బంధువుల కలయిక, అలాగే ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు ఏది పట్టుకున్నా కూడా బంగారం అయ్యే విధంగా ఉంటుంది. ఎందుకంటే వీరు ముక్కుసూటిగా మాట్లాడతారు, ఏదైనా కానీ స్ట్రైట్గా మాట్లాడతారు. అవతల వారిని బాధ పెట్టరు. ఏదైనా మనసులో ఒకటి ఉంటే అది వెంటనే చెప్పేస్తారు. ఆ విధంగా ప్రతి ఒక్కరితో కూడా వ్యవహరిస్తారని చెప్పుకోవాలి. అయితే వీరికి పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఊరికనే కూర్చుంటే ఎవరికి డబ్బులు రావు. ఎంతో కొంత కష్టపడి పని చేసుకుంటేనే ఏదో ఒక డబ్బులు అయితే సంపాదించుకుంటారు. వీరు తెలివితేటలను ఖర్చు చేసుకుంటూ చక్కగా అంటే తెలివితేటలకు ఏం ఖర్చు ఉండదు కాబట్టి తెలివితేటలు బాగా నమ్ముకుంటారు, పనిని నమ్ముకుంటారు. కష్టపడితేనే ఫలితం వస్తుంది అనే మాటను పరిపూర్ణంగా విశ్వసిస్తారు. కాబట్టి ఏదైనా కష్టపడి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్నే ఆశిస్తారు.
ఇక వృత్తి వ్యాపారాల యందు అధికమైనటువంటి ఆదాయం కూడా వీరికి 3 రోజుల్లో కనిపిస్తుందండి. ఖర్చులు అనేవి కూడా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఖర్చుల విషయంలో ఈ రాశి పరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఏదైనా కానీ మీరు అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఒక ఖర్చు చేసేటప్పుడు అబ్బా నాకు ఇప్పుడు అనవసరంగా ఈ ఖర్చు అవ్వకపోతే బాగుండే అని తర్వాత బాధపడే కంటే కూడా కాస్త జాగ్రత్తగా ముందు ఆలోచనలు చేసి ఖర్చులు తగ్గించుకుంటే మంచిది కదండి. ఈ ఖర్చు నేను ఎందుకు చేయాలా అనే దాన్ని కొంచెం ఆలోచించి ఖర్చు పెట్టుకోండి. దీనివలన ఉపయోగం అనేది మీకే ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారు ఉద్యోగపరంగా ఎవరైనా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే వారికి కూడా ఈ 3 రోజులు మంచి శుభవార్తలు అయితే వినిపిస్తాయి. వ్యాపారపరంగా వృత్తిపరంగా అన్ని రంగాల వారికి కూడా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. ఇక దూర ప్రాంతాలకు వెళ్ళేవారు కాస్త ప్రయాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. భార్యాభర్తల మధ్య అనుకూలత అయితే చాలా సక్రమంగా ఉంటుంది. అలాగే ఇక కుటుంబ పరంగా కూడా చాలా మంచిగా ప్రేమ అనురాగాలతో నిండుంటాయి. దోషాలన్నీ ఏదైనా ఉంటే పూర్తిగా తొలగించుకోవాలనుకుంటే మీరు గోమాత పూజ చేసుకోండి. చాలా ఉత్తమమైనటువంటి మార్గం. ఎందుకంటే గోమాతలో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి గోమాతను పూజించుకోవడం వల్ల చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. వారి యొక్క దేవతల యొక్క అనుగ్రహం వీరికి పుష్కలంగా లభించాలంటే గోమాతకు తప్పకుండా మీరు ఏ విధంగా సేవ చేసుకోవాలనుకుంటారో ఆ విధంగా గోశాలకు వెళ్ళడం వలన అక్కడ చాలా ఆవులు కనిపిస్తాయి. ఆవుల దగ్గర మీరు ఈ విధంగా అయితే కాళ్లకు చక్కగా పసుపు రాసి గోమాతకు నుదుటిన పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోమాత యొక్క శరీరాన్ని తాకుతూ నమస్కరించుకుంటూ చక్కగా మీకున్నటువంటి బాధలన్నీ చెప్పుకోండి. వెనుక భాగాన్ని తాకుతూ మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని గోమాతకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని బెల్లంతో కలిపి పెసలు, బెల్లం కానీ లేదంటే బియ్యం పిండి కానీ, క్యారెట్లు కానీ, టమాటాలు కానీ, ఇంకా వంకాయలు కానీ ఇట్లాంటివి ఏదైనా కానీ గోమాతకు పెట్టుకోండి. అలా తినిపించడం వల్ల మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా సర్వదోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఇక ఉద్యోగరీత్యా మీరు ఏదైనా ఇబ్బందులు పడుతున్నా కూడా ఆ ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఏదైనా కానీ ఒక పనిని మొదలు పెట్టేటప్పుడు ఒక మంచి శుభకార్యాన్ని మొదలు పెట్టేటప్పుడు కానీ ఒక మంచి పని ఏదైనా ఒక రోజును మొదలు పెట్టాలన్నా కానీ ఒక మంచిగా మంచి సమయం కోసం చూసి స్టార్ట్ చేసుకోవాలి. దాంట్లో మంచి సక్సెస్ రావాలనుకున్నా కానీ ఖచ్చితంగా ముందు గోమాతకు పూజ చేసుకుంటే ఆ పని మొదలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఇక సంతాన యోగం కలగాలి అనుకునే వాళ్ళకు కూడా వృశ్చిక రాశి వారు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా సంతాన ప్రాప్తి కలిగేటటువంటి అవకాశం కనిపిస్తుందండి. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారికి ఇంకా ఎవరైతే భార్యాభర్తలు ఎవరైతే విడిపోయి ఉన్నారో వారు కూడా కలిసేటటువంటి యోగం కనిపిస్తుంది. ఒక స్త్రీ వల్ల కూడా వీరికి నష్టం అనేది జరగబోతుందండి. ఆ యొక్క స్త్రీ అనేది ఎవరనేది మీ బంధువర్గంలో కావచ్చు, సన్నిహితులు కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ కావచ్చండి. ఓవరాల్గా చూసుకుంటే ఈ మార్చి మొత్తం మీకు చాలా చక్కగా ఉంటుంది. ఆర్థిక వనరులు కూడా బాగా కలిసి వస్తాయి. ఇక ఆర్థిక పరంగా కూడా మీకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే అన్ని గ్రహాల యొక్క అనుకూలత పెరిగి మీకు అనుకున్నట్లుగా పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది. కాబట్టి మీకు అన్ని విధాలుగా మనసుకు తగినటువంటి విధంగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. 3 రోజులు కూడా అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మార్చి 2వ తారీఖున ఆదివారం రోజున మీకు సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల లోపు మంచి శుభవార్తలు అయితే వినే విధంగా ఉంటాయి. వృత్తిపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, చాలా బిజీగా ఉంటారు. అందులోనే మీకు మంచి శుభవార్తలు వస్తాయి. మీ పని మీద మీరు బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి శ్రద్ధ పెట్టి పనిని అయితే ముగిస్తారు. అలాగే ఆ పనిలో కొన్ని ఆటంకాలు అనేవి ఎదురైనప్పటికీ కూడా ఆ పనిని అయితే సక్సెస్ఫుల్గా ఏ పనైనా కానీ సక్సెస్ఫుల్గా చేస్తారు. ఏదైనా కానీ ఆటంకాలన్నింటినీ అధిగమించి తప్పకుండా మీరైతే పనిలో విజయబాట పట్టే విధంగా ఉంటుంది. సక్సెస్ఫుల్గా చేసేస్తారనమాట. దాంట్లో అయితే మీకు పై అధికారుల నుంచి కొన్ని ఏదైనా కానీ ఇబ్బందులు వచ్చినా కానీ అవన్నీ పూర్తిగా తొలగిపోయి పొగడతలు, ప్రశంసలు వస్తాయి. అలాగే వ్యాపారపరంగా మంచి గుడ్ న్యూస్ అయితే మీరు తప్పకుండా వింటారండి. ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. మీ యొక్క బిజినెస్ పరంగా రెట్టింపు అయ్యే విధంగా లాభదాయకంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయానికి వస్తే చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా చక్కగా మీరైతే ఒకరినొకరు అర్థం చేసుకొని సక్రమంగా, ఆనందంగా, ఆరోగ్యంగా మీ జీవితాన్ని మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఈ 3 రోజులు అయితే గడుపుతారని చెప్పుకోవాలి. పని వలన కొంచెం ఇబ్బంది, ఒత్తిడి ఎదురైనా కానీ వాటి వలన ఏదైనా సహజంగా ఏదైనా ఇబ్బందులు అయితే ఎదురవుతాయి కదా, అవన్నీ కూడా మీరు పర్సనల్గా మీరు దైవానుగ్రహం పొందేందుకు మీ మంచిగా ఆధ్యాత్మిక పరంగా మంచిగా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఈ 3 రోజులు కూడా ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయాలన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి.
ఇక మిగతాదంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే అన్ని రకాలుగా సానుకూలంగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదండి. మరీ ముఖ్యంగా మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని రేపటి రోజున సూర్య నమస్కారాలు చేసుకోండి. ఆదివారం కాబట్టి చాలా చక్కగా కలిసి వస్తుంది. సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత ఆదిత్య స్తోత్రం పఠించుకోండి. తర్వాత మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోమని చెప్పి భగవంతుడి దగ్గర ప్రార్థన చేసుకోండి. ఉదయం సాయంత్రం నిత్య దీపారాధన అలవాటు చేసుకున్నవారైతే ప్రతిరోజు కూడా చక్కగా దీపారాధన చేసుకోండి. ఇక ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం పెట్టుకోండి. ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అదంతా పూర్తిగా తొలగిపోతుంది. మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని భగవంతుడికి చెప్పుకొని అంతా కూడా బాగుండాలి, అన్నీ మంచి జరగాలి, మేము అనుకున్నటువంటి ఆటంకాలు అంటే పనుల్లో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా నమ్ముకొని మీ పని మీరైతే చేసుకోండి. మరి విన్నారు కదండి వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి కొంతమందికి షేర్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.